ఏమిటండి ఆలోచిస్తున్నారు? దెయ్యాల గురించేనా? దెయ్యాల గురించే, కానీ అవి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాయని కాదు. మరి నా పక్కనున్న దేవతను ఏమైనా చేస్తాయేమో అని భయం. జంటగా ఉంటే దెయ్యాలు రావటగా? అవును, మిమ్మల్ని అంతా అమాయక చక్రవర్తి అంటుండేవారు. పెళ్ళైన తర్వాత మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది. నిజంగానా? నేను ఎప్పుడూ చెప్పాగా, ఐ ఆమ్ 2 in 1 అని. సీత, మీరా? ఏం కావాలమ్మగారు? సీత, నిన్ను మాట అడగనా? నీ భర్త ఏమయ్యాడమ్మా? నేల మీద నుంచి చూసేవాడికి చందమామ ఆకాశాన్ని అతుక్కుని ఉన్నట్టు కనిపించినట్టే ఎప్పుడూ నా పక్కన ఉన్నట్టే ఉంటాడు, కానీ చాలా దూరంగా ఉంటాడు. నాలాగే నువ్వు కూడా అందరూ ఉండి ఒంటరి బ్రతికి ఈడుస్తున్నావన్నమాట. అంతకంటే చేయగలిగింది ఏముందమ్మగారు? కాసులతోనే గాని కన్నీళ్లతో పనులు జరగని రోజులు వచ్చాయి. నా బతికింతే. నీకు మంచి రోజులు వస్తాయిలేమ్మా, నీ కాపురం చక్కబడుతుంది. అమ్మగారు, పిచ్చిది పిచ్చిదని అంటారు కదా, చుట్టుపక్కల జరిగే మీకు ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు బానే మాట్లాడుతున్నారుగా. పిచ్చి అంటే మతి భ్రమించడం ఒకటే కాదమ్మా, అన్నీ ఉండి ఏమీ పెంచలేని వాళ్ళు, సార్థకత లేని మానవ జన్మనెత్తిన వాళ్ళు, సాటి మనిషి కష్టాలని కన్నీళ్ళని పంచుకోలేని వాళ్ళు అందరూ పిచ్చివాళ్లే. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పుకొని చూద్దాం. పిల్లల్ని కనాలని ఆలోచిస్తున్నావు. ఎంతమందిని కనాలని? ఒక్కసారిగా 6-5 మందిని కని మీ ఊళ్ళో పారాలనిపిస్తుంది. ఓకే, నా సైడ్ నుంచి నేను రెడీ. హాయ్ రాణి. సమయానికి నువ్వు వచ్చావు, లేకపోతే దీంతో నా ప్రాణం పోయేది. మీ నాన్న గుర్రాన్ని మార్చడు, నీ కొత్త మోటార్ బైక్ కొనివాడు. ఎక్కడికి? కాలేజీకి. ఎలాగో ఆలస్యం ఇంకా కాలేజీకి వెళ్తా గానీ మన బాడి పోదాంరా, సరదా గడపచ్చు. సరదాలకైతే హాలిడే ఉంది, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. కూర్చో. బాబు, 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 రామయ్య, నా బాబుని చూసావా? చూడలేదమ్మా. ఏట్రా ఏడుస్తావేట్రా? ఏదో కుర్రాడివి కదా అని గుర్రం ఎక్కిస్తే నాకే పోటు కొడతావేట్రా? నీ అబ్బా, కింద జనంలో నీ బాబు గుర్రమై ఉంటాడురా. రే మీ అమ్మ ఎదురా? మీ అమ్మ వచ్చేస్తుందిరా. దా 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 దా. అబ్బా, ఇద్దరు ముద్దొస్తున్నారు. ఆహా, ఇంతటి దానికి కోపం ఏంటి? నువ్వు ఇంతవరకు మనిషిని నమ్ముకున్నావు, ఆడు ముంచేశాడు. నేను గుర్రాన్ని నమ్ముకున్నాను, బాగుపడ్డాను. ఈ నుంచి గుర్రాన్ని నమ్ముకుని నన్ను నమ్ముకో, నిన్ను కూడా బాగు చేస్తాను. నా తండ్రి వయసు ఉంది, సిగ్గులేదు. ఇందులో సిగ్గేటి? ఏటి నా జుట్టు నేర్చిపోయింది కనుక నేను ముసలాన్ని అనుకుంటున్నావేటి? సిసి సిసి, నేను పుట్టుకతోటి నెరిసిన జుట్టుతో పుట్టాను మా అమ్మ చెప్పింది. ఒకసారి కూడా సరిపోగల జాగ్రత్త. చూడు, గొప్పలు సుఖం ఇస్తారు, డబ్బు ఇస్తారు, అలా అవసరం తిరగానే పాత చెప్పులో వదిలేస్తారు. నేను 2 ఇస్తాను, నీకు మంచి బతికిస్తాను. నా మాటని నాతో వచ్చి ఏటో చెడిపోయిన వాడు మళ్ళీ చెడిపోవడానికే ఒప్పుకుంటది, కానీ బాగుపడడానికి ఇష్టపడదు. మీలో ఆ మార్పు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీ ఎదుటే ఉంటాను. మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాను. నన్ను కాదని మరే స్త్రీని మీరు పెళ్ళాడలేరు. ఒకవేళ మీ జాతకంలో 2వ పెళ్ళుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి, ఎందుకంటే నా జాతకంలో సవితి పోర్లేదు.